వెస్టర్న్ ఘాట్స్ పశ్చిమ కనుమలకు సంబంధించి ఒక పేరు మన నోట్లో ఎప్పుడు నానుతా ఉంటుంది. పశ్చిమ కనుమల్ని కాపాడాలి, వాటి యొక్క ఎకో సెన్సిటివిటీని కాపాడాలి, వాటి యొక్క శాంక్టిటీ దాంతోపాటు సున్నితత్వాన్ని కాపాడాలి అని గట్టిగా ప్రబోధించిన వ్యక్తి మాధవ్ గాడ్గిల్. మొన్న వాయనాడులో ల్యాండ్ స్లైడ్ వచ్చినప్పుడు అందరూ అన్నారు, ఆయన చెప్పిన మాటలు వినుంటే, ఆయన ఇచ్చిన సూచనలు వినుంటే ఇంత దుర్గతి పట్టేనా అని చెప్పి. ఈ మాధవ్ గాడ్గిల్ గారిని గుర్తించారు ఐక్యరాజ్య సమితి వాళ్ళు. యుఎన్ఈపి, యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంటల్ ప్రోగ్రామ్ వాళ్ళు యుఎన్ ఛాంపియన్స్ ఆఫ్ ద ఎర్త్ అవార్డ్, లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్ మాధవ్ గాడ్గిల్ గారికి ప్రకటించారు. ఈ అవార్డ్ 4 కేటగిరీలో ఇస్తారు: పాలసీ లీడర్షిప్, సైన్స్ అండ్ ఇన్నోవేషన్, ఆంటర్ప్రెన్యూరియల్ విజన్, ఇన్స్పిరేషన్ అండ్ యాక్షన్. ఇదే అవార్డు 2018లో మన ప్రధాని మోడీ గారికి కూడా ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు మోడీ గారికి 2018లో అంటే, భారతదేశం తీసుకున్న రకరకాల ఇనిషియేటివ్స్కి ఆయన నాయకత్వం వహించారు. ఎన్విరాన్మెంటల్ పాలసీ ఇనిషియేటివ్స్ని ముందుకు తీసుకెళ్తుంది ఆయన కాబట్టి ఆయనకు అప్పుడు 2018లో అవార్డు ఇచ్చారు. మాధవ్ గాడ్గిల్ గారికి ఈ అవార్డు ఎందుకు ఇచ్చారు? మామూలుగా యుఎన్ఈపి అవార్డు అనేది ఎన్విరాన్మెంటల్ అవార్డు 4 కేటగిరీలో ఇస్తారనమాట. కానీ ఈయనకి లైఫ్ టైమ్ అచీవ్మెంట్, లైఫ్ టైమ్ ఎక్సలెన్స్ ఇన్ ఎన్విరాన్మెంటల్ స్టడీస్, ఎన్విరాన్మెంటల్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంటల్ అచీవ్మెంట్స్ అని చెప్పి ఆయనకి ఇచ్చారనమాట. పశ్చిమ కనుమలు వెస్టర్న్ ఘాట్స్ని స్టడీ చేయమని చెప్పి ఆయన్ని మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్, క్లైమేట్ చేంజ్ వాళ్ళు ఒక కమిటీకి అధ్యక్షుడిగా చేశారనమాట. వెస్టర్న్ ఘాట్స్ సంబంధించి ఒక రిపోర్ట్ ఇవ్వమని చెప్పి ఆయన 2011లో ఈ రిపోర్ట్ ఇచ్చారనమాట. వెస్టర్న్ ఘాట్స్ సంబంధించి మాధవ్ గాడ్గిల్ గారు ఇచ్చిన రిపోర్ట్లో ప్రత్యేకంగా ఒక స్టేట్మెంట్ చెప్పారు. వెస్టర్న్ ఘాట్స్ అనేవి సౌత్ ఇండియాకి సంబంధించి, వెస్టర్న్ ఘాట్స్ ఆర్ ద బ్యాక్ బోన్ ఆఫ్ ఎకాలజీ అండ్ ఎకానమీ ఆఫ్ సౌత్ ఇండియా అని చెప్పి మాధవ్ గాడ్గిల్ గారు చెప్పడం జరిగింది. వెస్టర్న్ ఘాట్స్ అనేవి బయోడైవర్సిటీ హాట్స్పాట్ మరియు వరల్డ్ హెరిటేజ్ సైట్ కూడా అనమాట. అంటే ఇవి ప్రత్యేకతను సంచరించుకున్నాయి. ఎకలాజికల్గా చాలా సెన్సిటివ్ ఏరియా మొత్తం. మాధవ్ గాడ్గిల్ గారు తన రిపోర్ట్లో వెస్టర్న్ ఘాట్స్ మొత్తాన్ని ఎకో సెన్సిటివ్ జోన్స్గా డివైడ్ చేశారు. మొత్తం ఆయన రిపోర్ట్లో వెస్టర్న్ ఘాట్స్ మొత్తం స్టడీ చేసి దాదాపు 75% వెస్టర్న్ ఘాట్స్ని ఎకో సెన్సిటివ్ జోన్గా డిక్లేర్ చేశారు. దానిలో ఆయన చెప్పిన దానిలో ఎకో సెన్సిటివ్ జోన్ 1, ఎకో సెన్సిటివ్ జోన్ 2, ఎకో సెన్సిటివ్ జోన్ 3 అని 75% వెస్టర్న్ ఘాట్స్ని ఎకో సెన్సిటివ్ జోన్గా, దానిలో కూడా లేయర్స్ 1, 2, 3గా మార్కింగ్ చేశారు. ఈ 1, 2, 3ని దేని ఆధారంగా మార్కింగ్ చేశారంటే హైలీ సెన్సిటివ్, మోడరేట్ సెన్సిటివ్, లీస్ట్ సెన్సిటివ్. అంటే ఏదైతే హైయెస్ట్ సెన్సిటివ్ ఉందో దాన్ని 1గా, మోడరేట్గా సెన్సిటివ్ ఉందో దాన్ని 2గా, లీస్ట్ సెన్సిటివ్గా ఉందో దాన్ని 3గా మార్క్ చేశారు. ఏదైతే ఎకో సెన్సిటివ్ జోన్ 1గా గుర్తించారో అక్కడ మైనింగ్, క్వారింగ్, రోడ్లు వేయటం, రిసార్ట్స్ కట్టడం, ఎటువంటి యాక్టివిటీ జరగకూడదు, దాని ప్యూరిటీని అంతే కాపాడాలి, చాలా సెన్సిటివ్ అని చెప్పారు. ఎకో సెన్సిటివ్ జోన్ 2లో డెవలప్మెంట్ మరియు కన్జర్వేషన్, అభివృద్ధి మరియు పర్యావరణాన్ని కాపాడటం 2 బ్యాలెన్స్ చేసుకుంటూ, సమతుల్యం చేసుకుంటూ వెళ్ళాలని చెప్పి ఆయన సూచించారు. ఎకో సెన్సిటివ్ జోన్ 3లో అయితే ఏదైతే అభివృద్ధి కార్యక్రమాలు ఉంటాయో అవి చేయొచ్చు, కానీ అవి సూపర్విజన్ ద్వారా చేయాలి. అంటే ఎకో సెన్సిటివ్ జోన్ 3లో అభివృద్ధి మొత్తం ముందుకెళ్ళిపోవచ్చు, కానీ కొంత వాటిని సూపర్వైజ్ చేసుకుంటూ చేయాలి. మాధవ్ గాడ్గిల్ కమిటీ 2010లో అపాయింట్ అయ్యి 2011లో రిపోర్ట్ ఇచ్చింది. ఈ రిపోర్ట్లో 75% ఏదైతే వెస్టర్న్ ఘాట్స్లో ప్రాంతాలు ఉన్నాయో వాటన్నింటినీ ఎకో సెన్సిటివ్ జోన్గా పెట్టేస్తుంది అనమాట. దీనిపైన ఆ చుట్టుపక్కల ఉన్న అందరూ గోల్ చేశారు, మా జీవనోపాధి ఏం కావాలి, మా వ్యాపారాలు ఏం కావాలి, ఇంత ప్రాంతం ఎకో సెన్సిటివ్ జోన్ అంటే ఎలా కుదురుతుందని. ఆ తర్వాత కస్తూర్ రంగన్ కమిటీని ఇంకో కమిటీ అపాయింట్ చేశారు. మాధవ్ గాడ్గిల్ ఇచ్చిన కమిటీకి ఎవరు యాక్సెప్ట్ చేయకుండా కస్తూర్ రంగన్ కమిటీ అపాయింట్ చేశారనమాట. ఈ కస్తూర్ రంగన్ కమిటీ 37% ఏదైతే వెస్టర్న్ ఘాట్స్ ఉన్నాయో వాటిలో 37%నే ఎకో సెన్సిటివ్ జోన్గా గుర్తించింది. రీసెంట్గా జరిగిన వాయనాడ్ ల్యాండ్ స్లైడ్ గురించి ఆయన రెస్పాండ్ అవుతూ, మనం గనక కాస్త జాగ్రత్తలు తీసుకుని ఉంటే గనక చాలా అవాయిడబుల్ ట్రాజడీ ఇది, మనం చాలామందిని కాపాడేవాళ్ళం అని చెప్పి ఆయన వాపోయారనమాట తన రిపోర్ట్ గురించి ఆలోచిస్తూ. మాధవ్ గాడ్గిల్ గారికి ఐక్యరాజ్య సమితి ఇంత హైయెస్ట్ ఎన్విరాన్మెంట్ అవార్డ్, యుఎన్ఈపి లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్, ఛాంపియన్స్ ఆఫ్ ద ఎర్త్ అవార్డ్ ఎందుకు ఇచ్చింది అంటే, ముందుగా మార్జినలైజ్ సెక్షన్స్ రైట్స్ కోసం ఈయన పోరాడారు. 2, ఎన్విరాన్మెంటల్ పాలసీ మేకింగ్లో ఈయన ఇన్ఫ్లుయెన్స్ ఉంది. 3వది అతి ముఖ్యమైనది, ఈయన ఎన్విరాన్మెంట్ ఫీల్డ్లో ఎనలేని కృషి చేశారు. ఇక్కడ మనం యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ గురించి ప్రస్తావించుకోవాలి. యుఎన్ఈపి అనేది June 5, 1972 ఏదైతే స్టాక్హోమ్ సమ్మిట్ జరిగిందో ఆ సమ్మిట్లోంచి ఇది పుట్టిందనమాట. దీని హెడ్ క్వార్టర్స్ కెన్యా, నైరోబీలో ఉన్నాయి.